మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి మంచి హిట్లు ఇస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయారు మన ప్రభాస్ గురించి మీరేమంటారు మిస్టర్ క్రిటిక్? నేను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి స్పృహ తప్పేంత వరకు చాలా మంది సెలబ్రిటీలని కలుస్తూనే ఉంటాను. ఇందులో భాగంగానే నేను ప్రభాస్ని కూడా కలిశాను. వావ్, ఇతను కలిసినప్పుడు నేను అనుకున్నాను, ఇతను చాలా మొహమాటస్తుడు, వెరీ షై, మితభాషి, గురువుగారు మీ పని మీరు చూసుకొని వెళ్ళండి అనే టైపు, రిజర్వ్డ్, అమాయకుడు అని. నా వావ్, ఇతను చాలా 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 తెలివైనవాడు. ఎందుకంటే ఎంతసేపు యాక్షన్ సినిమాలు, కత్తి పట్టడాలు, కర్ర పట్టుకొని 10 మందిని కొట్టడాలే కాదు, నేను ఎంటర్టైన్మెంట్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న విషయాన్ని గ్రహించినటువంటి హీరో అన్నమాట. వావ్, అఫ్ కోర్స్ అడపాదడప ఛత్రపతి లాంటి సినిమాలు చేసిన ఎన్ని ఛత్రపతులు నేను చేయగలను అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంటర్టైన్మెంట్కి పెద్ద పీట వేశాడు ప్రభాస్. వావ్, ఇందులో భాగంగానే ఈ సినిమాలో విక్కీ క్యారెక్టర్ చేశాడు. ఈ విక్కీ క్యారెక్టర్లో స్టైలింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, ఆ ముక్కుసూటితనం కానీ అంతా కూడాను పర్ఫెక్ట్గా చేశాడు. ఐ లైక్ ఇట్. వావ్, అయితే మన హీరోలు ఒకప్పుడు ఎంచుకునేటువంటి బ్యాక్ డ్రాపుల్లో ఒక యూరోప్, ఒక అమెరికాను, లేకపోతే ఆ మధ్యకాలంలో వావ్ ఈ దుబాయ్లు, బ్యాంకాక్లు, సింగపూర్లు కూడా కనిపించాయి. బట్ నౌ ఆస్ట్రేలియా మీద పడ్డారు. వై మెల్బోర్న్ ప్రభాస్ గురించి వీడిని కదిలిద్దామా వద్దా? మిస్టర్ తేడా, ప్రభాస్ గురించి ఏమైనా చెప్తావా? ఓరి నాయనో, ప్రభాస్ గిరిబాబోయ్, ప్రభాస్ రేవులో తాటి చెట్లాగా ఎంత పొడుగున్నాడు అమ్మగారు. అసలు పక్కనుండే వాళ్ళందరూ మరుగుజ్జుల్లా పొట్టిగా కనిపించారు. నా దేవుడు ప్రభాస్. కుసుమ, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఈ తేడాగాడేంటి బాబు? నన్ను వదిలేస్తేనా గుమ్మడికాయ తీసుకెళ్ళి గిరా 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 తిప్పేసి దిష్టి తీసేయను. చాలా ఆపు, నువ్వు చెప్పమ్మా. మన వాళ్ళకి ఒక రోగం ఉంది. ఈ అమ్మాయి ఏంటమ్మా? అయిన దానికి కాని దానికి సినిమాలో ఉండే క్యారెక్టర్స్కి పక్క రాష్ట్రం నుంచి, హిందీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేషాలు వేయిస్తూ ఉంటారు. వాళ్ళతో ఇట్లా తెలుగు మాట్లాడిస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది కొంచెం కరెక్టే, కానీ ఇక్కడ కూడా చాలా మంది మంచిగా పర్ఫామ్ చేసే ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రభాస్ చూడండి ఎంత బాగా యాక్ట్ చేస్తాడు. హీ ఈజ్ నాట్ ఓన్లీ అ స్టార్ బట్ ఆల్సో అ పర్ఫార్మర్ అని నేను చెప్తున్నాను. ఇప్పటి నుంచి ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమాలన్నీ నేను మొత్తం మిస్ కాకుండా చూస్తూ ఉంటాను. నామకే వాస్తే ఇద్దరు హీరోయిన్లు అని కాకుండా కథాపరంగా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకళ్ళు కాజల్ అండ్ ఇంకొకళ్ళు తాప్సీ. మరి వాళ్ళిద్దరి గురించి, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. ఈ అమ్మాయి ఈ సినిమాలో ఒక పక్కన ఎంబీబీఎస్, పళ్ళు తోముకోవడానికి కూడా టైం ఉండదా? కానీ అసలు ఒక పెద్ద ఇల్లుని తనే కట్టించి అందులో ఈ అనాథ పిల్లల్ని, వృద్ధుల్ని పెట్టి ప్రతి బర్త్డేకి ఒకసారి వెళ్ళి వాళ్ళందరినీ కలుస్తూ ఉంటుంది. వావ్, అంటే మధ్య మధ్యలో కూడా కలుస్తూ ఉంటుందేమో అన్న సంగతి నాకు తెలియదు. బికాస్ దశరథ్ గారు నాకు ఆన్ రికార్డ్స్ చూపించలేదు కాబట్టి. నేను చెప్పేది ఏంటంటే, దీన్ని బట్టి చూస్తుంటే ఆ అమ్మాయి క్యారెక్టరు ఎంత మంచిదో. ఈ క్యారెక్టర్ని నాకేమని ఇంట్రడ్యూస్ చేశారు? ఈ అమ్మాయి ప్రొఫెషన్ ఏంటి? వావ్, డాక్టర్. మరి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను? ఆ అమ్మాయి ఒకటో రెండో సార్లు కోట్లు వేసుకునో, స్టెథోస్కోప్ పట్టుకునో ఎక్కడైనా ప్రాక్టీస్ చేస్తూ నాకు కనిపిస్తుందేమో అనుకుంటే నో, నా 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 నాకు ఎక్కడా కూడాను ఈ సినిమాలో ఆ అమ్మాయి అలా కనిపించలేదు. అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్లో 2 కోణాలు. వన్ ఇస్ డాక్టర్, ద అదర్ ఇస్ ప్రేమికురాలు. ఆ క్యారెక్టర్లో ప్రేమికురాలే డాక్టర్ని ఎక్కువగా డామినేట్ చేసింది అని నేను చెప్పగలను. ఇక కాజల్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. వౌ, అందంగా కూడా ఉంది అమ్మాయి. అరే ఈ కాజల్కి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది వయ్య. అరే ఏ సైన్మా చూడు కాజలే. కాజల్ కాదంటే గప్పుడు వేరే హీరోయిన్ని బుక్ చేస్తుండ్రట. అదృష్టం అంటే గట్ల ఉండాలి. తాప్సీ ఇంకో హీరోయిన్.
ఈ అమ్మాయి ఇంట్రొడక్షన్ సీన్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ని వాడారన్న సంగతి నాకు తెలిసింది. అవసరమా అనిపించింది, ఎందుకంటే ఖాళీగా ఉండేటువంటి రోడ్లు, ఎవరు నడవని రోడ్ల మీద బైకులు నడపడం చాలా ఈజీ, దాన్ని తీయడం కూడా చాలా ఈజీ. మన టెక్నీషియన్స్ ఎవరైనా తీసుంటేనే బాగుండేది. ఓ ఎనీవే, దానికోసం కొంచెం డబ్బులు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టారు. ఇక ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, బాగా చేసింది, కానీ డబ్బింగ్ కూడా చెప్పింది. ఓ ఈ డబ్బింగ్ విషయానికి వస్తే ఆ అమ్మాయికి డబ్బింగ్ మీద ఉండేటువంటి ప్రేమని, తెలుగు మీద ఉండేటువంటి మమకారాన్ని నేను యాక్సెప్ట్ చేయగలను, కానీ తెలుగుని తెలుగులాగా కాకుండా నేను వినలేకపోయాను. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు అది తెలుగులాగా కాకుండా ఇంకోలాగా నాకు అనిపిస్తూ ఉండింది అప్పుడప్పుడు. అరే నువ్వు ఏమైనాను, తాప్సీ ఇంతకు ముందుగాల చేసిన సైన్మాకి ఈ సైన్మాకి మస్తు తేడా కనబడుతుంది. నీకు నచ్చితే చాలా, తనకు నువ్వు నచ్చాలి కదా. నచ్చాలంటే నీలో సంథింగ్ స్పెషల్ ఉండాలి. స్వామి, ఈ ఎంట్రన్స్ టెస్ట్ లేని స్వామి. ఒక 2-3 నెలలు హాస్పిటల్ బెడ్ వేయించి లేకపోయినా మీకేమీ ప్రాబ్లం లేదు కదా? అంతలా కొట్టేస్తావా? నేను కొట్టను.